మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. శ్రీకాకుళం నుంచి లోకేష్ రాస్తున్నారు. దత్తాత్రేయ జయంతి విశిష్టత ఏమిటి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దత్తాత్రేయం సుధీయేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం. ఒకప్పుడు అష్టావధానంలో దత్తాత్రేయుడి మీద నేను చెప్పిన శ్లోకం ఇదన్నమాట. త్రిమూర్తి ఆత్మకుడు దత్తాత్రేయుడు. పూర్వం అనసూయాదేవి అత్రి భార్య సుమతి అనే ఆవిడ్ని రక్షించి కౌశికుడనే భర్తని తిరిగి బ్రతికించింది. చాలా పెద్ద కథ కదా. మార్కండేయ పురాణంలో ప్రత్యేకంగా దత్తాత్రేయ చరిత్ర చాలా పెద్దది. పురాణాలన్నింటిలోకి దత్తాత్రేయ చరిత్ర పూర్తిగా తెలియాలంటే మార్కండేయ పురాణం చదవాలి. ఒకప్పుడు ఈ కౌశికుడిని రక్షించి సుమతిని తిరిగి సూర్యుడు యథాప్రకారం సంచారం చేసేలాగా చెయ్యగానే అనసూయాదేవి చేసిన ఉపకారానికి మెచ్చుకొని దేవతలు నీకేం కావాలో కోరుకోమన్నారు. త్రిమూర్తులు కూడా వచ్చారు. త్రిమూర్తుల్ని మీలాంటి పిల్లలు కావాలి అంది ఆవిడ. వాళ్ళు చిరునవ్వు నవ్వి మాలాంటి పిల్లలు ఇంక ఈ లోకంలో ఉండరు, మేమే పిల్లలుగా రావాలి అన్నారట. ఆ వరం నిలబెట్టుకోవడానికి వాళ్ళు ముగ్గురు ఆవిడ గర్భంలో ప్రవేశించారు తమ అంశతో. ఎప్పుడు డైరెక్ట్గా భగవంతుడు భూమికి రాడు, గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్న కళ వచ్చి లోపల ప్రవేశిస్తుంది, అందుకే అంశ. అందులో బ్రహ్మదేవుడి అంశతో చంద్రుడు పుట్టుకొచ్చాడు, దుర్వాస మహర్షి పుట్టుకొచ్చాడు రుద్రాంశతోటి, ఇంకా మూడవది శ్రీ మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు పుట్టుకొచ్చాడు. ఈ పుట్టేటప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి నుంచి శివుడి నుంచి 2 కోణాలు తీసుకున్నాడు, 2 కళలు తనలో పెట్టుకున్నాడు. అందుకే పుట్టడానికి ఆయన విష్ణుమూర్తి అయినా వీళ్ళ ఇద్దరి అంశలు కూడా స్వీకరించటం వల్ల త్రిమూర్తి ఆత్మకుడు త్రిమూర్తి ఆత్మకుడు అన్నారన్నమాట ఆయన్ని. ఈ విధంగా ముగ్గురు కలిసి పుట్టినటువంటి అద్భుత అవతారం. అత్రి కొడుకు కనుక ఆత్రేయ అంటారు. సంస్కృతంలో అత్రేహే అపత్యం పుమాన్ ఆత్రేయ. అత్రి కొడుకు ఎవడైనా ఆత్రేయ. తన ఎంత తాను దత్తుడై వచ్చాడు గనక, దత్తట అంటే ఇచ్చుట అని అర్థం. తనను తానే ఇచ్చుకున్నాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అదనమాట ఆయన పేరు. అలా వచ్చింది. మార్గశీర్ష మాసంలో పూర్ణిమ రాత్రికి ఉన్నటువంటి రోజున, మళ్ళీ రాత్రికి పూర్ణిమ ఉండాలి, పగలు పూర్ణిమ ఉంటే ఉపయోగంలా. ఉదాహరణకి ఈ సంవత్సరం మనకి చతుర్దశి మధ్యాహ్నంతో వెళ్ళిపోయి సాయంత్రానికి పూర్ణిమ వస్తుంది, మర్నాడు మధ్యాహ్నానికల్లా పూర్ణిమ వెళ్ళిపోతుంది. కాబట్టి సూర్యోదయానికి పూర్ణిమ ఉంది కాబట్టి మర్నాడు దత్తాత్రేయ జయంతి చేయకూడదు, రాత్రిపూట పుట్టాడు ఆయన. అందువల్ల అంచేత రాత్రికి పూర్ణిమ ఉన్న రోజున మహానుభావుడు తనంత తాను శ్రీ మహావిష్ణువు పుట్టాడు. పరమయోగి ఆయన. పుట్టినప్పుడు గుడ్డలు లేకుండా 3 శిరస్సులతో 6 చేతులతో పుట్టాడు. చాలామందిని రకరకాలుగా పరీక్షించాడు. ఆయన కూడా మునిగణం అంతా పడ్డారట. ఇంత విచిత్రమైన బాలుడు ఎక్కడ ఉండడు, పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఇంత చిన్న బాబు కింద పుట్టి క్యారక్యారమని ఏడుస్తారు, ఈయన పుట్టడమే 3 తలలతో 6 చేతులతో విచిత్రాకారంతో పుట్టాడు. నుదుట వైష్ణవ నామాలతో, మరో పక్కనేమో రుద్రనామాలతో, ఓ చోట కేవలం బొట్టుతో, త్రిశూలంతో, డమరుకంతో, వీటితో పుట్టాడు, అక్షమాలతో అని ఆశ్చర్యపోయి ఈయన మహాయోగి అని ఋషిగణం అంతా వెంటబడ్డారు పిల్లలంతా. వాళ్ళందరినీ రకరకాలుగా పరీక్ష చేశాడు. ఆ పరీక్ష చేసి చివరికి ఆ పరీక్షలో వాడు నెగ్గకపోతే వాడిని వదిలేశాడు ఆయన. ఆయన కథ గురించి చెప్పాలంటే 7 సరిపోవు. మొత్తం మీద త్రిమూర్తులు అనసూయాదేవికి ఇచ్చిన వరం నిలబెట్టుకోవడానికి ఆవిడ గర్భం నుంచి వరసగా చంద్రుడిగా, దుర్వాసుడిగా, దత్తాత్రేయుడిగా పుట్టారు. ఆ పుట్టిన మార్గశీర్ష మాస పూర్ణిమ దత్త జయంతిగా జగత్ప్రసిద్ధికి ఎక్కింది. గురువులలో కల్లా ఉత్తమ గురువు యోగిరాజు అవధూత దత్తాత్రేయుడు.